నా బిడ్డ, ఫైనల్గా చెప్తున్నాను నాన్న, నువ్వు అడిగి నువ్వు విశ్వసించింది, మనోనేత్రాలతో నువ్వు చూసింది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు అడిగింది విశ్వసించింది నీకు అందలేదు అంటే గుర్తుపెట్టుకో, దానికంటే 10-12 రెట్లు ఎక్కువైందని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గట్టిగా కొట్టి ఈ మాట హృదయంలో తీసుకో. నువ్వు విశ్వసించి, నువ్వు అడిగి, నువ్వు ఎదురు చూసింది నీకు ఇవ్వలేదు, ఆగిందంటే గుర్తుపెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లో దానికంటే కొన్ని రెట్లు 10, 11, 12 రెట్లు ఎక్కువైంది నీ ముందుకు వచ్చి నిలబడింది. అది నా దేవుడు చేసే కార్యం. చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు విశ్వాసులే పేరుకి, కానీ కొంతమందికి నమ్మటం బాగా చేతవును, కొంతమందికి నమ్మటం చేత కాదు. వింతైన విషయం ఏంటంటే, ఒకప్పుడు జూనియర్లుగా ఉండి బాగా నమ్మినటువంటి వాళ్ళు తర్వాత కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు, అంటే వాళ్ళు సీనియారిటీ పెరిగే కొద్దీ వాళ్ళు లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఫస్ట్ ఏమో కేవలం విశ్వాసం మీద ఆధారపడి ప్రయాణం చేసిన వాళ్ళు కొంత ప్రయాణం చేసినాక విశ్వాసాన్ని తగ్గించుకొని లాజిక్ లైన్లో పెట్టుకొని కొంచెం వాళ్ళు దేవుని కార్యాలని పొందుకోవటంలో వెనకడుగులో ఉంటారు. కానీ క్రొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచేవాళ్ళు, ప్రభు ఎలా చెప్తే అలా చేద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దామని విశ్వాసంతో ప్రతి అడుగు వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు చూస్తారు. ఇది సీనియర్లకి జూనియర్లకు ఉన్నటువంటి తేడా. మనం కూడా స్టార్టింగ్లో అనేక కార్యాలు చూసి తర్వాత కార్యాలు చూడలేకపోవడానికి ఒకప్పుడు నమ్మటం చేత అయింది, ఇప్పుడు నమ్మటానికి లాజిక్ అడ్డొస్తుంది గనుక నాకు తెలిసి యేసుప్రభు అన్న మాట ఇక్కడ వర్తిస్తుంది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కాండి అన్నాడు. విశ్వాసాన్ని కలిగి ఉండే విషయంలో, దేవుణ్ణి మనం నమ్మే విషయంలో ఎప్పటికీ మనం పెద్దోళ్ళలాగా లాజిక్లు ఆలోచించొద్దు. ఆ విషయంలో ప్రభుని నమ్మి ఆయన మీద ఆనుకునే విషయంలో ఎప్పటికీ పిల్లలుగానే మనం ఉందాం. అర్థమైందా? ఒక చిన్న బిడ్డ ఎలాగా పెద్దని నమ్ముతాడో అలాగే మనం దేవుణ్ణి నమ్మి ఆనుకుందాం. నమ్మటం అనేది చేత కావాలి అన్నాను నేను. నమ్మటం చేత కాకపోతే అన్నీ పొందలేం. అందుకే ప్రభు అన్నాడు, నమ్మటం నీ చేతనైతే నమ్మువానికి సమస్తము, నమ్ముట నీ వలనైతే నీ చేతనైతే నీకు సాధ్యమైతే కార్యాలు చేయటానికి నాకు సాధ్యమే. మరి నీ వల్ల అయిద్దా నన్ను నమ్మటం? వెనక పక్క ఏముందండి? నా వెనక పక్క ఆర్ట్ ఏముంది చెప్పండి ఒకసారి. నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం కనపడుతుంది? ఒక బ్లాక్, అక్కడక్కడ ఏవో చిన్న చిన్న రౌండ్లు కనపడతా ఉన్నాయా? ఎంతమంది కనపడుతున్నాయి? అదేదో వెనక డార్క్గా మధ్య మధ్యలో ఎరుపు రకరకాల రంగుల్లో కలర్స్ బుగ్గల్లాంటివి వేలాడుతున్నాయి కదా, కనపడుతున్నాయి. అక్కడ ఎంతమంది కనపడుతున్నాయి? ఆ బ్యాక్గ్రౌండ్లో నేను కనపడుతున్నాను చూడండి, ఎంత అందంగా ఉన్నాను. అవునా? మరి ఎంత అందమైన ఫేస్ నాది, అవునా? నిజం చెప్పాలంటే నా ఫేస్ నాకు నచ్చదు, దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, యేసయ్యకి నచ్చింది అన్నట్టు చేశాడు. ఓకే, నచ్చకపోయినా ఏదో రాజీ పెట్టుకొని అద్దంలో చూసుకొని పర్వాలేదు బాగానే ఉన్నట్టున్నాను అనుకుని ఏదో జీవితాన్ని దొల్లిస్తున్నాం. మీలాగనే మీరు కూడా అంతేగా, అవునా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకి మనం నచ్చాం. కానీ దేవుని ఆలోచన ప్రకారం తీసుకుంటే దేవునికి నచ్చాం. ఎలా ఉంటే బాగుంటామో అలా ఆయన చేశాడు. అదంతే, అంతే, ఏం లేదు. పర్ఫెక్ట్గా చేశాడు నన్ను. అంటే దేవుడికి నచ్చాం. ఇంకొకటి కూడా చెప్తా ఈ సందర్భంగా, అద్దం ముందుకు వెళ్ళి నీకు ఫేస్ ఉంది కదా, ఉందా ఫేస్? ఎంతమందికి ఉంది మాకు? రైట్, అందరికి ఫేస్ ఉంది. ఓకే, రైట్. అద్దం ముందుకు వెళ్ళి దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ పెదవులు, ఈ మొత్తం కలిపి ముఖం కదా, ఏ అవయవాన్ని కదిలించొద్దు. జస్ట్ ఈ ముక్కుని కొంచెం ఇలా అనుకొని చూసుకో. ఈ ముక్కు ఇలా ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా కిందికి నొక్కి నీ ముఖం నువ్వు చూసుకో. అప్పుడు నీకేమనిపించింది? అబ్బే చండాలంగా ఉందరా అనిపించింది. సరే, కిందికి వద్దు, కొంచెం ఇక్కడ వేలుంచి అలా పై కొనుక్కొని చూసుకో. ఎప్పుడైనా ట్రై చేశారు ఇట్లాంటి ప్రయోగాలు?
చేయలేదా? నేను చెప్తాగా, చేయండి. అర్థమైందా? అట్లాగే కళ్ళను కూడా మీరు అలాగే చేయండి. కళ్ళు కొంచెం చిన్నవి చేసి చూడండి, వెంటనే చైనా మనిషి గుర్తొస్తాడు నీకు. అలాగని కొంచెం పెద్దవి చేసి చూడండి, దయ్యం ఆకారం మీ ముఖంలో మీకే కనపడుతుంది. కాబట్టి చిన్నవి కాదు, పెద్దవి కాదు, ఎలా ఉంటే బాగుంటుందో అలా సెట్ చేశాడు నీ కళ్ళు. ఉన్నది ఉన్నట్టు నీ ముఖం అద్దంలో చూసుకో, ప్రశాంతంగా ఉంటావు. అట్లా కాకుండా ఏ భాగానైనా సరే నువ్వు దాన్ని పొజిషన్ నుంచి మార్చి చూసావా, తేడా కనపడద్ది. ఇది ఎంతమందికి తెలుసు? కాబట్టి ఆ కోణంలో నా ఫేస్ నాకు అందంగా ఉంటుంది, మీ ఫేస్ మీకు అందంగా ఉంటుంది. దేవుడు అట్లా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇంత అందమైన మొహం ఎంతమందికి కనపడుతుంది? కళ్ళున్నోళ్ళందరికీ కనపడుతుంది. కానీ కళ్ళు లేని అంధుడికి నేను కనపడతానా? నా ముఖం కనపడిద్దా? సరేలే, మీరు మరీ అట్లా చూడవాకండి, మరీ అంత గ్లామర్ ఏం లేదులే, ఏదో అట్లా ఒక రకంగా ఉన్నాను అనుకోండి. మొత్తానికైతే ఉన్నాగా, కళ్ళు ఉన్నోళ్ళందరికీ కనపడుతున్నాగా. కళ్ళు లేనోడికి నేను కనపడతానా? అలాగని నేను లేనా? నా వెనక బ్యాక్గ్రౌండ్ లేదా? ఆ బ్యాక్గ్రౌండ్లో వేలాడు తీయబడినటువంటి బుగ్గలు లేవా? అవి రంగురంగులుగా లేవా? కానీ అంధుడికి ఇవన్నీ నేనున్నా లేనట్టే, వెనక బ్యాక్గ్రౌండ్ అంత అద్భుతమైన కలర్స్తో ఉన్నా లేనట్టే. అయితే కళ్ళు ఉన్నోళ్ళకి నేను ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ ఉంది. కళ్ళు లేనోడికి కళ్ళు లేవు, కానీ నేను లేనా? చెప్పండి. అలాగే దేవుణ్ణి నువ్వు కరెక్ట్గా దృష్టించే ఆ విశ్వాసపు నేత్రాలు నీకుంటే నీకు కావలసిన సమస్తము దేవుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లేనిది ఏంటంటే, దేవుడి దగ్గర సమస్తము ఉన్నాయని విశ్వాసముతో చూసే ఆ విశ్వాసపు నేత్రాలు చాలా మందికి లేవు. విశ్వాసంతో చూసి పొందటం, విశ్వాసంతో నడిచి పొందటం, అడుగులు వేసి పొందటం, మాట్లాడి పొందటం, విశ్వాసంతో దేవుణ్ణి అడిగి పొందటం. అసలు ముందు దేవుణ్ణి అడగాలంటే దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి అనేది ముందు నువ్వు విశ్వాసంతో చూడాలి కదా. ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక సోదరు నా దగ్గరికి వచ్చింది. అన్న, వయసులో నాకంటే పెద్దదే, కానీ ఏం చేద్దాం, పెద్దోళ్ళు కూడా నన్ను అన్న అంటారు. 70 ఏళ్ళ తల్లి కూడా అన్నావు అంటుంది. ఏది చెల్లెమ్మ అని దగ్గరికి తీసుకున్నాను. మరి ఏం చేద్దాం, ఎంత పెద్ద చెల్లిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గట్టిగా చెప్పాలి స్తోత్రం. వయసులో నాకంటే కొంచెం పెద్దదే, వివాహమై నాకు 17 సంవత్సరాల కాలమైంది నాయన, కానీ నాకు సంతానం లేదు. 17 ఏళ్ళు పెళ్ళై 17 ఏళ్ళు నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు సంతానం లేదు. సమాజంలో నాకు చిన్న చూపు ఉంది, కుటుంబంలో నాకు తృణీకారం ఉంది, అత్త ఇంట నాకు అభ్యంతరం ఉంది. నా పరిస్థితి ఏమిటని ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది కొంతకాలం క్రితం. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. నేను వెళ్ళబోతున్నప్పుడు ఆ బిడ్డ నాకు కనబడింది. నేను ఒక మాట చెప్పాను, సోదరి, నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేయక మునుపు నీ ఒక్కటి చేయగలవా అన్నాను. చెప్పు. విశ్వాస నేత్రాలు కలిగిన దానివై నీ 2 చేతులలో దేవుడు అనుగ్రహించిన ఒక పసిబిడ్డను విశ్వసించగలవా అన్నాను. నీ విశ్వాస నేత్రాలను తెరచి దేవుడు నీకు అనుగ్రహించిన సంతానమును నీ 2 చేతులలో నీవు కలిగి ఉన్న ఆ దర్శనాన్ని నీ విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలవా అన్నాను. నీకు అర్థమైందని నేను చెప్పింది? చేతిలో బిడ్డ లేడు, కానీ ఉన్నాడని నువ్వు నమ్ము. దేవుడు దాన్ని జరిగించినట్లు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆ 2 చేతులు ఎలా పెట్టి నా ముందు నిలిచింది. అక్షరాలా జరిగింది, ఇది కహాని కాదు. నేను చెప్పేది అబద్ధమైతే దేవుడు వింటున్నాడు. నన్ను ఎవరన్నా నెగిటివ్ అనుకుంటే మాత్రం వాళ్ళ పళ్ళు దేవుడే. కాబట్టి నేను ఉన్న సంగతి చెబుతున్నా, అబద్ధాలతో అవసరం ఏముంది?
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎందుకు ఆమెకు ఆ మాట చెప్పానంటే, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడునని లేదు బైబిల్లో. ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొందాను, పొందుతాను కాదు, పొందాను, నాకు దక్కిందది, నా చేతికి వచ్చిందది, నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడని విశ్వాస నేత్రాలతో వీక్షించమని చెప్పాడు ప్రభు. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఆ రిఫరెన్స్ కూడా కొంచెం అండర్లైన్ చేసుకోండి. 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ ఒక్క చోటే ఉందా? ఇంకో చోట కూడా ఉందా? మత్తయి సువార్తలో కూడా ఆ మాట ఉంది. ఏమన్నాడు? పొందుతామని, పొందబోతున్నామని నమ్ముడి అన్నాడా? పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడా? చూడండి, పొంది ఉన్నామని అంటే ఇదిగో ఈ వస్తువు ఉంది, దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది దేవుడు నాకు ఇస్తాడు, నేను పొందుతాను అని కాదు. నా చెయ్యి ఖాళీయే, కానీ నా ఖాళీ చేతిలో ఇదిగో దీనికోసం నేను అడుగుతున్నాను, ఇది ఉంది అని నేను విశ్వసించాలి. నేను అడిగాను, దేవుడు ఆలకించాడు, నాకు అనుగ్రహించాడు, నా విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచడు అని ఇందాక మీ చేత వాక్యం ఇంకా మొదలు పెట్టక మునిపే మన ప్రార్థన విని మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పమన్నాను. చెప్పారా? మాట్లాడా? మాట్లాడక ముందే చెప్పించాను ఆ స్తోత్రాలు. అదే నీతో మాట్లాడక ముందే స్తోత్రాలు ఎలా చెప్పావు? అదే విశ్వాసం అంటే. పొందిన తర్వాత కాదు. విశ్వాసం ఏమంటదంటే, పొందక ముందే నేను పొంది ఉన్నానని నమ్మిద్ది. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇప్పుడు ఆమె చేతిలో బిడ్డ ఉన్నాడా? ఉన్నాడా? కానీ విశ్వాసం ఏమంటుంది? అదృశ్యమైనది ఉన్నది. కంటికి కనబడినంత మాత్రం లేదని కాదు. నా బాహ్య నేత్రాలకు అది ఇప్పుడు కనబడట్లేదు, కానీ నా విశ్వాసపు నేత్రాలకు అది కనబడుతున్నది. గనుక నేను విశ్వాస నేత్రాలతో నాకు దేవుడు అనుగ్రహించిన సంతానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాకు ఈ బిడ్డనిచ్చినందుకు ఈ స్తోత్రము 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 స్తోత్రమని ఆ బిడ్డ విశ్వాస నేత్రాలతో వీక్షించటం. ప్రభువా, ఈ బిడ్డ ఏమి నమ్ముతున్నదో ఆ నమ్మిక చొప్పున ఈ బిడ్డకి కలుగునుగాక అని ఆ బిడ్డను బ్లెస్ చేశాను, దీవించడం జరిగింది ప్రభునామంలో. ఓ సేవకుడిగా ఈమె నమ్మిక చొప్పుననే ఈమెకు జరుగునుగాక తండ్రి, సహాయం వచ్చేయి అని నేను కూడా చేయి ఉంచాను. ఆమె ఏం చేసింది? విశ్వాస నేత్రాలతో దృష్టించింది. నేను పెళ్ళయి 17 ఏళ్ల తర్వాత శుక్రవారపు ప్రార్థనలోనే జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని మహాకృప, మళ్ళా సంవత్సరం తిరిగేసరికి ఆమె చేతిలో బిడ్డున్నారు. మొదట పాప, తర్వాత బాబు పుట్టినట్టున్నారు. 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. 17 ఏళ్ళు డాక్టర్లు ఫైనల్ చేశారు, దాదాపు కష్టమమ్మ, సంతానం లేదు అని. 17 ఏళ్ల తర్వాత 2 పిల్లల్ని కన్నా తల్లిగా తల్లి ఉంది. ఆమె విషయంలో స్పష్టంగా నేను ఒక ప్రయోగాత్మకంగా ఈ పని చేశాను. నేను విశ్వాసముతో నీవు చూచినది ఆయన చేయుటకు శక్తిగల దేవుడు. శాంతినగర్లో పాకలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అసెంబ్లీ స్పీకర్ ఉండేది, చిన్నది బ్లూ స్పీకర్ ఒకటి. మోకాళ్ళుని ప్రార్థించినప్పుడల్లా నాకు ఏ స్పీకర్ కావాలో కంపెనీ పేరు చెప్పేవాడిని దేవుడికి, అంటే క్లియర్గా చెప్పేవాడిని. మోకాళ్ళుని అహుజా స్పీకర్ నాకు కావాలి, నాకు 250 యాంప్లిఫైర్ కావాలి, నాకు ఫలానా కంపెనీ మైక్ కావాలి అని పర్టికులర్గా అవి మెన్షన్ చేసి మోకాళ్ళు వేసి, ఇవి నాకు ఇచ్చినందుకు స్తోత్రం 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 అని ప్రార్థన చేసేవాడిని, విశ్వాసంతో చూసేవాడిని. ఆశ్చర్యంగా ఏ 3 నేను అడిగానో ఆ 3 అక్షరాలు అవే నా చేతికి వచ్చినాయి. మళ్ళీ వేరే కంపెనీ రాలా.
అర్థమైందా? ఏ కంపెనీ నేను అడిగానో మోకాళ్ళుని ప్రార్థన చేసి విశ్వాస నేత్రాలతో అడిగాను, ఇస్తాడు అనుకోలా, ఇచ్చాడని కృతజ్ఞతలు చెల్లించా. చాలాసార్లు మీకు అక్కడ ఏం కనపడుతుందని అడిగాను, ఏం కనపడుతుంది ఇప్పుడు కూడా? చెట్లు కనపడతాయి అంటారు మీరు. అది 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 మనకు దేవుడు స్వాధీనపరిచినట్టు, మందిరం విస్తరింపబడినట్లుగా నేను విశ్వాసంతో చూస్తున్నాను. మరి మీకు ఎట్ట తుమ్మ చెట్లు కనపడుతున్నాయి, ఏ చెట్లు కనపడుతుంది మీకు? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బాహ్య నేత్రములతో నువ్వు చూసేవి స్థిరము కాదు. విశ్వాస నేత్రాలతో నువ్వు చూసిందే తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇదేదో కహానీ కాదు, లేకపోతే ఏదో మెస్మరైజ్ చేయటం కాదు. నేను ప్రాక్టికల్గా అనుభవించినవి చెప్తున్నాను నేను. సరే, పాక తీసేసి మందిరం కడదామని మొదలుపెట్టాం. ఆ పాకలో ఉన్నప్పుడే ప్రార్థన చేశాను. విశాలమైన మందిర ప్రాంగణం, దానికి ఈ పక్క ఇట్లా ఉండాలి, బలిపీఠం ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. ఆఖరికి మందిరంలోకి ఎక్కేటప్పుడు మెట్లతో సహా రెడాక్సైడ్ వేసి చక్కగా నీట్గా, అర్థమైందా? మెట్లు కూడా రెడ్ కలర్తో ఉండాలి, లోపల ఎలా ఉండాలి అని అసలు ఊహలు నాదూటలు. ఏమండి కొంతమంది అంటారు, ఊహల ప్రపంచం. ఏం ప్రపంచం? ఊహల ప్రపంచం. ఊహల ప్రపంచంలో ఊహించుకోమంటున్నాడు ఈ పిచ్చోడు అనుకుంటున్నారు. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏది ఊహిస్తాడో దానికి మించి చేస్తానని బైబిల్లో రాశాడు కదా. మరి ఆ మాట సంగతి ఏంది బ్రదర్? మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే మళ్ళీ ఎవరన్నా దీన్ని మిస్ అవుతారని ఏకంగా పాటే రాపిచ్చాడు. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. ఒకటే నీ విశ్వాసానికి సాధ్యమైనంత వరకు మించే చేస్తాడు కానీ తక్కువ మాత్రం చేయడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నీవు అడిగిన దానికి, ఊహించిన దానికి, లేదా విశ్వసించిన దానికి మించే నా దేవుడు కార్యం చేస్తాడు కానీ దానికి తక్కువగా మాత్రం చేయడు. పక్క దేవునికి మహిమ. నేను మోకాళ్ళుని మందిరం స్ట్రక్చర్ అంతా కూడా నా తలంపుల్లో విశ్వాస నేతలతో నేను వాటిని చూశాను. పని కట్టుకుని అసలు జరిగిద్దా లేదా అని. ఏం చేద్దాం, టెస్టింగ్లు. మరి ఒక పట్టాన వచ్చాము లైన్లోకి, టెస్టింగ్లు. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను దేవుడు ఇలాగ చేస్తాడో లేదో అని పరీక్ష పెట్టి కూర్చోలేదు కానీ విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను. సరే, అంతా అయిపోయింది. మరుసటి రోజు మందిర ప్రతిష్టారాధన అంతా అయిపోయింది. 2008 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు మందిర ప్రతిష్ట శాంతి నగర్లో. ఆ మందిరం అంతా రెడీ అయిపోయింది. మందిరం అంతా కూడా నేను ఏదైతే విశ్వాస నేత్రాలతో వీక్షించానో యాజ్ ఇట్ ఈజ్గా డిటో దించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అనుకుని వాకిడి దగ్గరికి వచ్చినప్పుడు మెట్లు కూడా నిర్మాణం అయిపోయింది కానీ మెట్లకు నేను అనుకున్న కలరు రాలా. స్తోత్రం. ఇదొక్కటే ఆగిపోయిందే నా విజన్లో అనుకొని, మరి తెల్లవారితే మరి మందిర ప్రతిష్టారాధన కూరగాయలు అవి తెచ్చుకోవాలిగా. మరి అప్పుడు ఆ సామాగ్రి కోసం మార్కెట్కి వెళ్ళాను. ఆ బిర్యానీ వండేదానికి ఆ దినుసులు అవన్నీ కావాలి కదా. అప్పుడు అంతా మనమేలే, దేవుని స్తోత్రం. కాబట్టి ఆ విస్తళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ గ్లాస్ అవన్నీ కూడా ఐటమ్ తేవాలి కూడా వెళ్ళాను. నైటు 11 అవుతుంది. ఆ ఉన్న బిడ్డల్లో ఎవరో ప్రేరేపించబడ్డారు. రెడ్ సైడ్ తెచ్చి
దాన్ని సిమెంట్లో కలిపి నేను వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకొని వచ్చేసరికి ఆ మెట్లకు కూడా అది వేసేసి పెట్టేశాడు. వాస్తవం ఇది ఒక్కటి మిస్ అయింది, ఇది నెరవేరలేదు అనుకున్నా. ఏందిరా మిస్ అయ్యేది, నాకు సమస్తము సాధ్యమే అన్నట్టు అది కూడా అయిపోయింది. వచ్చి చూసి బిత్తరపోయి అప్పుడు ఇక రోడ్డు మీద నిలబడి మందిరం చూస్తే ఏ స్ట్రక్చర్ నేను విశ్వాస నేత్రాలతో చూశానో అది యాజ్ ఇట్ ఈజ్గా అయిపోయింది. అది ఎంట్రన్స్ ఇప్పుడు లైట్గా కనపడుతుంది, అది రెడాక్ సైడ్ పోయి ఆ ఫోటో ఇప్పటిది చూడండి. ఆ లోపలికి మందిరానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్లు దాటినాక 2 మెట్లు కనపడుతున్నాయి, అడుగున కనపడుతుంది రెడాక్ సైడ్. కనపడుతుందో లేదో మరి, కనపడకపోతే ఎక్కడే 100 కిలోమీటర్లే లేదు, గట్టిగా కాకైతే ఆడికి కనపడద్ది, పోయి చూడొచ్చు. అది ఓకేనా? సరే, చాలా సంతోషం నాయన. ఇప్పుడు ఏదైతే నేను ఆనాడు విశ్వాస నేత్రాలతో వీక్షించి ప్రార్థించి స్తుతించానో, దేవుని కృతజ్ఞతలు చెప్పి ఎదురు చూశానో, ఆ కార్యాన్ని, అడిగిన వస్తువుని, మందిరాన్ని, ఆ స్ట్రక్చర్ని, ఆత్మల్ని, సమస్తాన్ని కూడా దేవుడు నెరవేర్చకుండా లేడు. ఏది మిస్ అవ్వాల. ఒకటి మిస్ అయింది, ప్రార్థన కొరకు 1 ఎకరంలో ఒక చిన్న ప్రేయర్ గార్డెన్ క్రియేట్ చేద్దామని, ప్రేయర్ గార్డెన్ కొరకు 1 ఎకరాన్ని దేవుని ముందు నేను ఉంచా. అది కూడా ఎందుకంటే ఏకాంత ప్రార్థన నాకు దేవునితో అలా గడుపుకోవటం అలవాటు. నేను మంచినీళ్ళ చెరువు దగ్గర ప్రార్థనకి వెళ్ళినప్పుడు, అప్పట్లో ఏది 2010-11లో ఏకాంత ప్రార్థనకి ఆ చెరువులోకి వెళ్ళినప్పుడు ప్రార్థన, మా ఇంటి చుట్టూ టీవీలు మోగుతుండే, తెచ్చిపెట్టుకోగలం మేము కూడా ఒక టీవీ. అప్పుడే కొత్తగా నమ్ముకున్నాం. ఫ్రెష్ విశ్వాసం, ఫ్రెష్ భక్తి, ఫ్రెష్ లవ్ యేసయ్యతో. ఎట్లా అంటే మేము టీవీ తెచ్చుకొని మేము కూడా చూడకపోగా మా చుట్టూ ఉండి టీవీ చూస్తున్న వాళ్ళకి మారు మనసు రావాలని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, వాళ్ళ గంటల సమయం ఎలా వృధా చేసుకుంటున్నారో చూడండి ఆయన. వాళ్ళ జీవితాలు ఎందుకున్నాయో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది ప్రభువా. ఒక పక్క జీవితాలు ఛిద్రమైపోతూ, చితికిపోతూ, బ్రతుకులు పాడైపోతూ, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్న స్థితిలో కూడా వాళ్ళు అలాగ సినిమాల్లో వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు ప్రభువా. నేత్రాశ పాపలు మునిగిపోతున్నారు ప్రభువా. దయచేసి వాళ్ళని దర్శించు ప్రభువా అని ప్రార్థన చేసామే తప్ప మేము పెట్టుకోవాలి టీవీ. మరి మేమేం చేసేవాళ్ళం అంటే సీడీ ప్లేయర్ తెచ్చుకొని అందులో సీడీ పెట్టుకొని, ఏమండి, కమ్మగా ఏసే పాటలు వింటా ఉన్నాం. ఇంకదే మాకు పొరపాటును కూడా ఇంటికి పోయినా కూడా టీవీ చూడం, టీవీ అటుంటే ఇటు తిరిగి కూర్చో. అదేదో పాపమని కాదు, ఏదో వ్యభిచారం, దొంగతనం లాంటిదని కాదు. ఒకటి చూడటానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా లాగేసిద్ది అది. అందుకని మేము దాన్ని జాగ్రత్త పడ్డాం. సైతాన్ గడి తలకాయని చూడొద్దు, దాన్ని చూస్తే మనం ఆకర్షింపబడతాం, మళ్ళీ డైవర్ట్ అవుతాం, భక్తిగా ఉందాం, మనం ఆత్మీయంగా ఉందామని. అంటే రూల్ పాస్ చేయట్లా మీకు. మేము ఆ ఫస్ట్ లవ్లో, ఆ మొదటి భక్తిలో టైంను ఆ విధంగా మనం ఎందుకు ఆ టీవీ ముందు కూర్చుంటే మన అప్పులు తీరతాయా? 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 ఆ 2 గంటలేదో, ఆ 3 గంటలేదో రండి కూర్చొని ప్రార్థన చేద్దాం, కాసేపు స్తుతులు పాడుకుందాం, కమ్మగా 4 పాటలు పాడుకుందాం, నలుగురం కలిసి ప్రార్థన చేద్దాం. దరిద్రం వదిలిపోయిద్ది, దేవుడు కార్యం జరిగిద్ది, దేవుని మహిమ దిగి వచ్చిద్ది, ఆ రోగాలు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, సమస్యలు పోతాయి. ఉన్నాడు కదా సహాయకుడు. మనం మోకాళ్ళను ప్రార్థన చేసి ఏ కార్యమైనా నెరవేర్చేవాడు. బాధలన్నీ ఆడబెట్టుకొని, అప్పులు తిప్పలన్నీ ఏడబెట్టుకొని, సమస్యలన్నీ ఏడబెట్టుకొని మనం ఎంత చూసుకుంటా కూర్చుంటే ఏంది అది పద్ధతి అన్నది? బాగుపడింది లేదు, సచ్చింది లేదు. కుటుంబంలో పరిస్థితులు మారింది లేదు, సచ్చింది లేదు. ఎవరికి వాళ్ళకి సెల్ ఫోను, ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో కూర్చొని ఎక్కడో అనుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వేమన్నా విడుదల పొందావా? బాగుపడ్డావా? ఏం చేసావని? ఏం సాధించావని? మన సోదరు చెప్పింది, పట్టుదలగా గదిలో పోయి ప్రార్థన చేసింది. పాపం రోజు ప్రార్థన చేసుకుంది.
రూపాయలకి కూడా అడగని స్థలం, అడగని నివాసం, రూపాయలు కూడా దక్కని పరిస్థితి. అది 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 బ్యాంక్ వాళ్ళు లేకపోతే అప్పిచ్చిన వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక ఇంకొక 40-50 లక్షలు అప్పు మిగిలే పరిస్థితి. కలిసి పట్టుదలగా ప్రార్థన చేసుకుంది. మిగిలిన వాళ్ళతో నాకెందుకని గదిలో పోయింది, మొరపెట్టుకుంది, మొత్తుకుంది. అయ్యా నాకు ఏ దరిద్రం వద్దు ప్రభా, నా బిడ్డలు నేను అన్యాయం కాకుండా దయచేసి దాన్ని మాకు నిలబెట్టినని మొత్తుకుంది. వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు ఎంత గోజాడుకున్నారు ఏమండి. 40 లక్షల అప్పు మిగలాల్సింది 1 కోటి అప్పు పోగా 1 కోటి రూపాయలు చేతికి వచ్చేటట్టు దేవుడు చేశాడు. నేను ఆదివారం సాక్ష్యం చెప్పాను. దేవుడు ఎందుకు చేయడు సార్, దేవుడు ఎందుకు చేయడు? చేయకపోతే మరి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, నేనేమో డబ్బులు ఇచ్చి చెబుతున్నాను. ఏంది అంత అవసరం నాకేం లేదుగా. మేము డబ్బులు ఇచ్చాను నీకు, నేను ఇచ్చానా? మరి ఎందుకు చెప్పా? దేవుడు చేశాడు కనుక చెప్పావు. ప్రార్థనకు జవాబే కదా. గోజాడుకున్నావుగా, ఏడ్చుకున్నావుగా, అవమానంతో ఫీల్ అయ్యావుగా, ఇంక లేదు అవకాశం అనుకున్నావు, మొరపెట్టుకున్నావు, గదిలోకి వెళ్ళి దేవునికి గోజాడుకున్నావు, ఉపవాసాలు ఉండి మొత్తుకున్నావుగా, చేసావు లేదా? అదిగో నాకు తెలుసు ఆమె ప్రార్థన చేసిద్ది. దేవుడు కార్యం చేశాడు. చూడండి ఎంత కార్యమో. ఉన్న నివాసం అమ్ముడు పోగా, ఉన్నది అదే వాళ్ళకున్న షాపు అమ్ముడు పోతే ఇంకా 40-50 లక్షలు అప్పు మిగిలాల్సింది. అప్పు మొత్తం పోయి 1 కోటి మిగిలేటట్టుగా 2 అంతలుగా దానికి రేటు వచ్చేటట్టు దేవుడు చేశాడు. వాస్తవంగా వాళ్ళు ఉన్న బాధల్లో ఎవరు రేటు రానియకుండా తొక్కిపట్టే పరిస్థితి. ఎందుకు తెలుసా? సమస్యల్లో మనం ఉన్నప్పుడు రూపాయి దాన్ని పావలాగా అడుగుతారు. ఎందుకంటే మన బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి. మరి ఒకడు కక్కురు తోడు ఉంటాడు, మరీ లోకులు ఊరక తీసుకున్నాడు, 10 పైసలకు అడుగుతాడు. వాడిని ఏం చేయాలో అర్థం కాదు. అది మరీ అన్యాయం. రూపాయి దాన్ని మరి 10 పైసలకి, ఎందుకంటే వాడికి అవసరం ఉంది, వాడే ఈగ సత్తాడా ఇస్తాడని. నేను చెబుతున్నాను, మరి కార్యం జరిగిందిగా. మరి నీ కుటుంబం విచ్ఛిన్నమై, ఈ కుటుంబంలో పరిస్థితులు బాగలేక, తల్లిదండ్రుల కష్టాలు తల్లిదండ్రులు పడతా, ఇంట్లో పరిస్థితులు బాగలేక అప్పులు పాలైపోయి, ఇంకా ఇంతవరకు ఒక దారి ఏది దొరకని స్థితిలో సమస్యల వలయంలో సతమతం అవుతూ భక్తి సాధన చేయకుండా మరి ఏ విధంగా ఎవరు చేంజ్ చేస్తారు? దేవుడే కదలాలా, ఏదో కార్యం దేవుడే చేయాలా, నీ ఇల్లు బయటికి రావాలా, బాగుపడాలా, నీ కుటుంబం క్షేమం పొందాలంటే దేవుడు కదలాలిగా. దేవుడు కదలాలంటే నువ్వు ముందు దేవునికి అందుబాటులో రావాలిగా. తలకాయ నిండా దరిద్రం పెట్టుకొని కూర్చుంటే అంటే అట్ట కుదిరిద్ది? నేను చెబుతుంది ఒట్టి మాటలా, జాగ్రత్త పడాల్సిన విషయాలేగా. సేవ అయినా, కుటుంబ క్షేమమైనా, సమాజ క్షేమమైన ఏదైనా సరే బిడ్డలారా, దేవుని పాదముల చెంత కనిపెట్టుకోవాలి. ఉన్నదంతా అక్కడుంది. ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 2-3 ఏళ్ళలో కాస్త అప్పు లేని బతుకు, ఆ తర్వాత నుంచి అప్పులో అప్పులు అప్పులో అప్పులు అప్పులు. ఆ అప్పుల దెబ్బకి ఇప్పుడు కూడా ఎవరైనా ఇస్తామన్నా తీసుకోనుగా. అస్సలు నీకు దండం, అప్పు ఇస్తా అనొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు వద్దు. అప్పు అంటే నాకేం లేదు, కరెంటు పెట్టినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? మనశ్శాంతి లేదండి. మన్నాకి పెళ్లి చేశారు అప్పు చేసి, తలా 3 ఇచ్చారు ఫైనాన్స్ పుస్తకాలు. అర్థమైందా? ఫైనాన్స్ రోజు వస్తారు కదా, సాయంత్రాన్ని కట్టాల. డబ్బులు కట్టించిన పుస్తకంలో రాసిపోతారు అనమాట. అవి పుస్తకాలు భలే అందంగా ఉంటాయి, చిన్న చిన్న చిట్టి పుస్తకాలు భలే ఉంటాయి. పుస్తకాలు చూస్తే బాగుంటాయి కానీ కట్టాల్సిన అప్పులు చూస్తేనే భయం పుట్టేది. చివరికి నా పెళ్లి సమయంకి వచ్చే అబ్బాయి నీకు కూడా అప్పు చేసావా అన్నారు. మీ పెళ్ళికి మీ అప్పుకో దండం. నాకు అసలు అప్పు లేని పెళ్ళి అయితే చేయండి, లేకపోతే వద్దన్నాను. ఎందుకంటే చేసుకున్న కాడ నుంచి ఇచ్చిన వాళ్ళందరూ కనపడతారు. దేవునికి స్తోత్రం. ఈ బ్రతుకొక నరకం, చేసుకున్న మనశ్శాంతి ఉంటుంది. వద్దు నాకు. మరి 10 మంది కాస్త మెచ్చుకునేటట్టు గ్రాండ్ ఏం అవసరం వచ్చి తినిపోతారు కానీ ఎవడు నాకేం సాయం చేయడు. ఫైనాన్స్ పుస్తకాలు వాడేం కట్టడు. ఎవడు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎచ్చులెచ్చులు పడి నేను వాళ్ళందరికీ ఫుల్గా పెట్టి ఎంత చేసినా జయలలిత ఎలాగైతే చేయలేను, చేసుకోలేను. స్తోత్రం. ఆ కార్డు కూడా బంగారు కార్డు కొట్టించిందంట. కార్డు కాల్చిందా సరే 5,000 డబ్బులు వస్తాయంట. అప్పట్లోలే
ఇప్పుడు ట్రై చేశారు. కాబట్టి ఎచ్చులు ఎందుకు, అప్పులు ఎందుకు? ఉన్నంతలో. ఇప్పుడు నేను గ్రాండ్గా చేసుకుంటే నాకు ఒరిగేది ఏంది, తక్కువగా చేసుకుంటే నాకు భార్య కావాలి. స్తోత్రం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్న సంగతి కూడా అప్పుడు నాకు తెలియదు. శుభ్రంగా గుడికి పోయాం. ఆ వచ్చిన చుట్టాలకి ఫుడ్ కూడా అత్తగారు వాళ్ళే తెచ్చారు. నాలాంటి వాళ్ళు 4 ఉన్నారు, నా బాపతోళ్ళే అక్కడ. వాళ్ళు కూడా 4 జతలు పెళ్ళికి. అందరూ కలిపి ఒకటే డోలు. తాళి కట్టేటప్పుడు టక్కం 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 4 దెబ్బలు కొట్టేశాడు. అయిపోయింది, తాళి కట్టేశాను, పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. ముందు మనశాంతిగా ఉంది, అప్పు లేదు. లేకపోతే వీళ్ళు అప్పు చేసి పెళ్లి చేసి కదిలితే నీ పెళ్ళికేగా నీ పెళ్ళికేగా నీ పెళ్ళికేగా అని ఒకసారి పెళ్లి రోజు చేస్తారు వాళ్ళు. చేసుకున్నది ఒకసారి. ఆ అప్పులు కట్టలాగా ఇబ్బంది పడుతుంది ప్రతిసారి. నీ పెళ్ళికేగా అని ఇంటి మొత్తం కలిసి నీ పెళ్ళి పెటాకులైందా మాట్లాడుతుంటారు. అందుకని నాకు వద్దు ఈ మనశ్శాంతి లేని దరిద్రం, నాకు వద్దు, ఎచ్చులు నాకు వద్దు. మీకు కూడా చెబుతున్నా, సలహా ఉపయోగపడుద్ది. ఏమన్నా డబ్బులుంటే ఎచ్చులు పడిపోలేదే కానీ ఎందుకు ఎచ్చులు లేనప్పుడు? కాబట్టి ఉన్నంతలో తగ్గించుకోవాలి, ఓకేనా? అలాంటి అప్పులు 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 ఆ జీవితం అప్పులు అంటే విరక్తి పుట్టి మరీ దారుణంగా 16,000లో పెళ్ళి అంటే ఊహించండి. 16,000 కనీసం అబ్బాయి డ్రెస్ రాదు ఇప్పుడు. కానీ కావాలని చేసుకున్నట్లా. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పుల ఊబుల్లో పీకల దాకా మునిగిపోయి కొన్ని కుటుంబాలు, కేసుల్లో కొన్ని కుటుంబాలు, పిల్లలకి జాబ్స్ రాక కొన్ని కుటుంబాలు, కాపురాలు విచ్ఛిన్నమైపోయి కొన్ని కుటుంబాలు, జబ్బులతో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఆత్మీయత క్షీణతలోకి వెళ్ళిపోయి కొన్ని కుటుంబాలు, రక్షణ లేక నశించిపోతున్న వ్యక్తులతో కలిగిన కొన్ని కుటుంబాలు, వ్యసనాలు మానుకోకుండా ఆ వ్యసనాలకు బానిసలైపోయి వచ్చి కుటుంబాన్ని టార్చర్ చేసే వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఇట్లా చాలా కుటుంబాల్లో వేదనలు ఉన్నాయి. నేను అంటున్నాను, కలిసి ప్రార్థన చేయండి, దేవునితో గడపండి, విశ్వాసంతో చూడండి, విజయాలు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాను నేను. ఏమంటారు? ఖచ్చితంగా మొత్తం కలిసి మోకాళ్ళు వేసి యేసు ప్రభు ఎప్పుడైతే దొరికాడో ఒకటే మాట్లాడుకున్నాం, బైబిల్ ముందు పెట్టుకోవాలి, మొత్తం రౌండ్ వేయాలి, ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేద్దాం. ఇక చెడిపోయినవి చూడొద్దు, పనికి మళ్ళీ చూడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, ఏ చెత్త వ్యవహారాలకి వెళ్ళొద్దు. మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధంగా ఉందాం, నోరు కాచుకుందాం, దేవుడికి కోసం చేయాల్సింది దేవుడికి కేటాయిద్దాం. ఓకే, నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి పరిశుద్ధులకు ఆహారం కొరకు కేటాయించమన్నాడు, భద్రంగా దానికి కేటాయిద్దాం. అలాగే దేవుడు చెప్పినవన్నీ చెప్పినట్టుగా నెరవేరుద్దాం. అలాగే ఈ సమస్యల నుంచి పరిష్కారం కోసం ఇంట్లో 6 పెద్దవాళ్ళు ఉన్నాం, రోజుకొకళ్ళం ఉపవాసం ఉందాం, అందరం కలిసి ఆదివారం మందిరానికి వెళ్దాం. కుటుంబ సమస్యల పరిష్కారం కావాలి, సమాజంలో ఆత్మలు రక్షింపబడాలి. కాబట్టి అమ్మ, నాన్న, అన్న, నేను, నా భార్య, అన్న భార్య, మొత్తం 6 పెద్దవాళ్ళు ఉన్నాం. మొత్తం పిల్ల బ్యాచ్ ఉన్నారు. పిల్ల బ్యాచ్ని వదిలేసి పెద్దవాళ్ళు 6 రోజుకొకళ్ళం ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో గడుపుదాం. మిగిలిన 5 వర్క్ చేయాలి. ఈరోజు ఒకళ్ళు చేస్తే రేపు ఇంకొకళ్ళు, అట్లాగా 6 రోజులు మా ఇంట్లో ఒకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయాలు. ఇవి విన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎట్లనే చేయాలి అనిపిస్తుంది, కసి కలిగిద్ది. అవునా అవునా? కూటమి అయిపోగానే రాతి నేలను పడ్డ విత్తనంలాగా, దారి పక్కన పడ్డ విత్తనంలాగా, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్టుగా అయిపోతున్నాయి చాలా మంది జీవితాలు. ఏమండి, నువ్వు కుష్ఠరోగుల మ్యాటర్ ఎత్తుకొని అసలు నువ్వు ఏం మొదలు పెట్టే, ఏం చెబుతున్నారా నేను అసలు? దేవుని స్తోత్రం. అంటే నేను ఏం చెప్పట్లేదు, వేరేదేం చెప్పట్లేదే. కుష్ఠరోగులు ఏం చేశారంటే, సమస్య తీరిన తరువాత బోలా, సమస్య అలా ఉండగానే మీరు పోయి కనపరుచుకోండి అంటే ప్రభువు మాట చొప్పున నడవటం మొదలుపెట్టారు. అలా నడక మొదలుపెట్టి ప్రభువు చెప్పినట్లు చేస్తూ చేస్తూ ఉండగా, వారు పోవుచూ ఉండగా ప్రభువు చెప్పినట్టు చేస్తూ ఉండగా
వాళ్ళ చేతులకు బిర్రుగా అతుక్కుపోయిన కట్లు అలా ఊడిపోతూ మొదలుపెట్టినాయి. దుర్గంధభరితమైన వాళ్ళ దేహపు వ్రణములు, గాయములు, చీము రక్తాలు స్రవించేటువంటి గాయములు ప్యాక్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళ కట్లు లూజ్ అయిపోతున్నాయి. ఇలా బెండ్ అయిపోయిన వేళ్ళు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. వారు పోవచ్చు ఉండగా శుద్ధుల ఇది. అబ్బాయి శుద్ధులు అయినాక పోదాం అనుకోవాలా. ప్రభు చెప్పాడు, చెప్పినట్టు చేస్తాం, ముందుకెళ్దాం, నాయన చూసుకుంటాడు. అది కదా విశ్వాసం. నాయన చెప్పాడంటే అయిపోయింది, అంతే. అయిపోయింది కదా, అయిపోయింది. మొత్తం 10 మంది బయలుదేరి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ కట్లన్నీ లూజ్ అయిపోయి ఊడిపోయి మొత్తం ఫ్రీ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని, నాకు తగ్గిందిరా, నా ఏళ్ళు ఫ్రీ అయిపోయినాయిరా, నా వేళ్ళు బాగా వచ్చినాయిరా, నా కాళ్ళు బాగా అయిపోయినరా, గాయాలు లేవురా, ఇప్పుడు నా దేహం నుంచి దుర్గంధం రావట్లేదు, స్మెల్ రావట్లేదు, బాగున్నాను, నేను క్యూర్ అయిపోయింది నాకు అంటే ఆధారుడు, నాకు కూడా క్యూర్ అయిపోయింది, అరే నాకు కూడా మొత్తం 10 మందికి క్యూర్ అయిపోయింది. ఎప్పుడయింది? వాళ్ళు ఆగినప్పుడు అయిందా? ప్రభు మాట చొప్పున వారు చేయుచూ ఉండగా, వెళ్ళుచూ ఉండగా, పోవుచూ ఉండగా అయిందా? దేవుడు చెప్పినట్టు చేయటం మొదలుపెట్టి అలా సాగిపో. నీవలా పోవచ్చు ఉండగా, దేవుని మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండగా గుర్తుపెట్టుకో, భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రమో గతింపవు అన్నాడు నా యేసయ్య. నా మాటలు అచ్చైనా పొలైనా తప్పిపోదన్నాడు. నా మీద విశ్వసించి ఒకడు అడుగు వేస్తే ఆ అడుగు ఇరుగును పడనీయకుండా దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యత నాది. నడు. వీళ్ళనేమో రోగం తగ్గక ముందే యాజకుడి కనపరుచుకోమన్నాడు. యోహాను సువార్త 2లో నీరు ద్రాక్షరసంగా మారకముందే, నీళ్లుగా ఉన్నప్పుడే వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. తీసుకెళ్ళి నీళ్లుగానే ఉన్నాయి. అయినా సరే పనివారు సందేహించలా. మరియమ్మ ముందే చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. ఆ మాట చొప్పున వాళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఆ నీళ్లు అందించారు. వీళ్ళ చేతుల్లోంచి ఆ నీరు విందు ప్రధాని చేతిలోకి వెళ్ళేసరికి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఎందుకు? చెప్పింది ఎవరు? నా ప్రభు. చెప్పినవాడు నా ప్రభు. ఆ రాయిని తొలగించండి అన్నాడు. మార్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రభువా వద్దు, అబ్బాయి చచ్చిపోయి లోపల పెట్టి 4 రోజులు అయిపోయింది, దుర్గంధ భరితంగా ఉంటుంది, 3వ రోజుకే శవం వాసన వస్తుంది, 4 రోజులు దాటుతుంది, దుర్గంధం తట్టుకోలేము, నా తమ్ముడిని చూసి, నా సహోదరుని చూసి అందరూ ముక్కుకు వస్త్రాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, తట్టుకోలేము, అందరూ తల ఒక మాట అంటారు, వద్దని అడ్డుపోయింది. ప్రభు ఏమన్నాడు? మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నువ్వు ఆగక్కడ, మీరు వెళ్ళండి, తీయండి రాయి పక్కకు అన్నాడు. రాయి పక్కకు దొల్లించారు. తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు నన్ను పంపితువని నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం జరిగించు. లాజరు బయటకు రా. బిగ్గరగా లాజరు బయటకు రా అని శబ్దం చేశాడు. అంతే, ఆ మృతదేహంలోకి జీవం వచ్చింది. కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా ప్యాక్ చేసేసారు కదా, సుగంధ ద్రవ్యాలు పూయటానికి ప్యాక్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి అతను చేతులు తీసుకొని విప్పుకోవడానికి లేదు. అలాగ ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై ఆ బంధింపబడిన స్థితిలో చిన్నగా అడుగులు అడుగేసుకుంటా సమాధి బయటకు వచ్చాడు. రాయి తీస్తే కాదనేది కాదు, విశ్వాసంతో శిష్యులు రాయి తీశారు. చచ్చిన శవం తిరిగి సజీవుడై బయటకు వచ్చాడు. సందేహింపక, సందేహం అనే అడ్డుబండలు, అవిశ్వాసం అనే అడ్డుబండలు తొలగిస్తే గానీ అద్భుతాలు జరగవు. అర్థమైందా? తీసేయాలి సందేహాన్ని, అనుమానాన్ని తీసేయాలి, అపనమ్మికను తీసేయాలి. విశ్వాసము గలవారమై అడుగులు వేయాలి, ప్రయత్నం చేయాలి. విశ్వాసంతో ముందే కార్యములు జరిగినట్టు నమ్మి దేవుని కృతజ్ఞతలు చెప్పేయాలి. అప్పుల నుంచి విడిపించి అడగటం తప్పని నేను అనట్లేదు.
కానీ విడిపించినందుకు స్తోత్రమని విడుదలను నువ్వు విశ్వాస నేత్రాలతో చూడాలి. మరి దాన్ని బలపరిచేదానికే కదా ఈ పాటలన్నీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నీ విశ్వాసం బలపరచబడాలి, నీ నిరీక్షణ విస్తరించాలి. అదే పాట అదే మాటను అనుకుంటూ దేవుని యందు విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ గొప్ప గొప్ప కార్యాలు దేవుని దగ్గర పొందుకోవాలన్న ఆశతో అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు అందించడం జరిగింది. ఎంతకాలం బలహీనమైన విశ్వాసం, ఎంతకాలం విశ్వాసమందు బలవంతులు కారా? కుష్ఠరోగులే కావచ్చు, వాళ్ళ శరీరానికే కుష్ఠ ఉంది, ఆత్మీయంగా వాళ్ళు కుష్ఠరోగులుగా లేరు, యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది బయటికి కుష్ఠ లేదు, ఆత్మీయతలో కుష్ఠలో ఉన్నారు. దయచేసి శుద్ధులు కండి. వాళ్ళు వెళ్ళుచూ ఉండగా స్వస్థత వచ్చింది. తీరా యాజకుడి దగ్గరికి పోయేసరికి ఏమీ లేదు. ఆ 9 మంది యూదులు గనుక అక్కడికి వెళ్ళిపోయారు యాజకుడి దగ్గరికి. ఇతడు సమరయుడు గనుక యాజకుడితో నాకు నిమిత్తం లేదు, నా ప్రధాన యాజకుడివి నువ్వే ప్రభు అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ప్రభు పాదాల దగ్గర పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మయంపరుస్తున్నాడు. ప్రియులారా, సాధించండి విశ్వాస విజయాలు, సాధించి చూపించండి మిగిలిన వాళ్ళకి. ఏవేవో లాజిక్కులు చెప్పకండి. పసిబిడ్డ లాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయటం నేర్చుకుందాం. అప్పుడెప్పుడో కార్యాలు చేయటం కాదు, ఇప్పుడు కూడా చేయగలడు దేవుడు. ఈరోజు కూడా నీ హృదయంలో ఏ కోశాన కూడా సందేహం రానియొద్దు. నువ్వు దైవజనుడివా, సేవ చేస్తున్నావా, ఎప్పుడు కూడా దేవుని ఎదుట చిన్న చిన్న వాటిని ఎదురు చూడొద్దు. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించి, దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూసి, గొప్ప వాటిని విశ్వసించి, గొప్ప వాటిని స్వతంత్రించుకోవడానికి సిద్ధం చేసుకుని మనస్సుని. ఈరోజు ఇలా ఉన్నావు, ఆటే కాలం అలా కొనసాగదు. దేవుడు ఆ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను కూడా బలపరిచి వాడుకుంటాడు. ఆత్మల రక్షణే ధ్యేయంగా నువ్వు ముందుకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవసిస్తున్నావు, మొత్తుకుంటున్నావు కదా, ఆ ప్రార్థనలు ఆయన త్రోసేస్తాడా? దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, ఖచ్చితంగా సఫలమవుతుందనే విశ్వాసం కలిగిన వారమే దైవ సేవకు పరిగెత్తుదాం ముందుకి. అనేక ప్రాంతాలని ప్రభావితం చేసే ఒక యోధుడుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు కాదు, నిలబెట్టాడు అంతే. ఆమెన్. నిలబెట్టాడు, అలా చేశాడు అంతే. స్తోత్రం. అదే మైండ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బాగుపడ్డాక పోయారా? వారు విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉండగా బాగుపడ్డారా? నీళ్లు ద్రాక్షరసం అయినాక తీసుకొని పోయారా? యోహాను సువార్త 2లో వారు వెళ్ళుచూ ఉండగా నీరు ద్రాక్షరసం అయిందా? ముందు బతికించు, తర్వాత రాయి తీద్దాం, లోపల లేచినోడు కేకలేస్తాడులే అన్నారా శిష్యులు? ప్రభువా, నువ్వు అంతసేపు బతికితే బతికినోడు కేకలేస్తాడులేవా, ఆ బతికి కేకలెత్తే తీద్దాం రాయి అన్నారా? మార్తమ్మ వచ్చి అడ్డుపడితే ఏసయ్య గద్దించాడు. ఏసయ్య మార్తమ్మను గద్దించడం శిష్యులు చూశారు, అందుకే మారు మాట్లాడకుండా పోయి రాయి తీశారు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే మనకు కూడా కోటింగ్ ఉంటుంది అనుకున్నారా? ఏమో, నేను రెడీగా ఉంటాడుగా, విశ్వాసం లేదు మూర్ఖతరం మారలారా అని. ప్రియులారా,
అయిపోయింది. ఇంక మీ మైండ్ తినలే. నీవు కార్యము చేయుచూ ఉండగా, ప్రభువు చెప్పిన మాట చొప్పున అడుగులు వేస్తూ ఉండగా, విశ్వాసముతో నువ్వు చూస్తూ ఉండగా, నా తండ్రి నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు, తలంపులో కూడా అనుకోనని కార్యాలు, కానీ విని ఎరగని మహాద్భుతములు నీ ఇంట, నీ కుటుంబాన, నీ వ్యక్తిగతాన, నీ సేవ ఎందో, నీ పరిచర్య ఎందో నా తండ్రి తప్పకుండా చేస్తాడు. షరతులు వర్తిస్తాయి. షరతు నంబర్ 1, అయినాక కాదు, నీవు నమ్మినాక అయిద్ది. ఒకడు వచ్చి అంటాడు చేయమని, మరి చేస్తే నమ్ముతా, చేస్తే నువ్వు నమ్మేది ఏంది? ఏ జఫాగాడే నమ్ముతాడు అని నేను అంట. స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే చేస్తే నమ్మటం కాదు, ప్రభు రివర్స్, నమ్మితే చేస్తా. అందరూ చెప్పండి, చేస్తే నమ్ముతా కాదు, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ చేతనైతే, మరి ఇక సందేహం ఎందుకు? నమ్ముదామా? ఎక్కడున్నాయి సమస్తము? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఏ కళ్ళు చూడగలుగుతాయి? చెప్పండి. నీ అప్పులకు తగిన ధనం ఏసఐ దగ్గర లేదా అంటే, అన్నా 1 లక్ష 2 లక్షలు అంటే ఏసఐ ఏదో అద్భుతమైన చేస్తాడులే, కానీ ఏకంగా 50 లక్షలు అన్నా. పాపం 50 లక్షలు అంటే వామ్మ ఏడా, పెద్ద మొత్తమే మరి, ఏడా పాప. 50 లక్షలు కాదన్నావు, 1 కోటి అన్నావు. 1 కోటి రూపాయలు ఏడ మరి ప్రభువుకి అంటావా? ఎన్ని కోట్లో చెప్పు. ఆయన శ్రీమంతుడు. ప్రభువుని ఎలా చూస్తున్నాను? భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చినప్పుడు ఆయన పేదవాడు, కానీ ఇక్కడ మన కోసం రాక మునుపు, వచ్చి వెళ్ళిన తరువాత శ్రీమంతుడు. పాడతావు కానీ నమ్మవు. ఎప్పుడు నమ్ముతావో, ఎప్పుడు బాగుపడతావో నాకు అర్థం కావట్లా. పాట మాత్రం ఇప్పుడు నేను పాట ఎత్తాను అనుకో, ఎగిరి పడతా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. స్తోత్రం. ఏమండి, ఏమని పాడావు? శ్రీమంతుడు అంటే అర్థమైంది, అన్ని కలిగి ఉన్నవాడు, సమస్తం కలిగి ఉన్నవాడు. శ్రీమంతుడా అంటే ఫుల్ సౌండ్. పాట ఏమో శ్రీమంతుడా యేసయ్యా. మరి శ్రీమంతుడే నమ్మవే అంటే, ఇంత పెద్ద పాక, ఇది చాలా పెద్ద వ్యవహారంలే అని. ఎంత పెద్ద వ్యవహారం. ఇంకొకటి కూడా, పోయిన ఆదివారం, పోయిన శుక్రవారం నేను పనిచేసాను మీకు సాక్ష్యం కోసం. నోరు తెరిశారు ఎండ దెబ్బకి. అవునా? ఇక్కడ ఏం చేసాం? ప్రార్థన చేశా. ఇక ఎండ తీవ్రతను కట్టడి చేయి తండ్రి, దేశమును చల్లబరచు, రాష్ట్రమును చల్లబరచు అని ప్రార్థన చేసి. గుర్తుందా? నేనేమో న్యూస్ విని ముందుగా ఇక్కడ ఫలానా రోజు ఫలానా డేట్లో వాన పడిద్దని విశ్వాసం, ముందుగా న్యూస్ విని నేను చేయలే. ఎండ దెబ్బకి ముసలోళ్ళు లేచేటట్టున్నారు దెబ్బకి. పాప విశ్వాసంతో వస్తున్నారు. ఎండ దెబ్బ తగిలిందంటే అడ్డం పడతారు ప్రభు అని పోయిన ఆదివారం అయితే ప్రార్థన చేయకుండా కూడా జంపు. నేను ఎందుకు? అంత తీవ్రమైన ఎండ ఉంది. కానీ మీకు తెలుసా, నేను మోకాళ్ళుని ప్రార్థన చేశాను. పోయిన ఫ్రైడే ప్రేయర్ చేశాను, గుర్తుందా? మోకాళ్ళని ప్రార్థన చేసి ఎంతమంది గుర్తుంది? రైట్, అయిపోయిందా? సండే రోజు కూడా ప్రార్థన చేశాం కదా, చల్లబరచు అని. నేను మీకు ఇక్కడ ప్రార్థన చేయటమే కాదు,
విశ్వాసంతో నేను ఇంకో విషయం కూడా చేశా. క్లాతులు తెచ్చాం కదా, క్లాతులు కలరేస్తున్నారు. పోయిన శుక్రవారం, ఆదివారం 2 రోజులు ప్రార్థన చేశాను. ఎలక్ట్రికల్ వర్క్ చేసే జనార్దన్ అనే తమ్ముడితో నేను మాట్లాడాను. ఏం మాట్లాడానో అతన్ని మీరు అడగొచ్చు. ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది, దేవుడు వాన పంపిస్తాడు, మీరు అర్జెంటుగా క్లాతులు సర్దుకోండి అక్కడ అని చెప్పా. అక్కడ క్లాతులు పొలం మీద ఉన్నాయి, సర్దేసేయండి అయ్యి, ఖచ్చితంగా వాన పడింది. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహించండి ఒక్కసారి, భయపడవాకండి అవి మీద పడతాయేమో అని. పైన చిన్న జల్లు కురిసినా సరే ఇది మామూలు హడావుడి చేయదు, రేకులు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన అంశానికి ఇదిగో వర్షాన్ని పంపి మరీ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అంతకుముందు వారం పడొచ్చుగా. శుక్రవారపు ప్రార్థన, ఆదివారపు ప్రార్థన. నేను మీతో ప్రార్థన చేయటమే కాదు, వాళ్ళకి చెప్పాను విశ్వాసంతో, ఖచ్చితంగా దేవుడు వానను పంపుతాడు, రాష్ట్రాన్ని చల్లబరుస్తాడు, వర్షం కురుస్తుంది గనుక మీరు అక్కడ క్లాతులు పని చేయలేరు, మందిరంలో చేర్చుకోండి మొత్తం అని చెప్పి వెళ్ళా. నేను ఎక్కడో ఉంటాడు, ఈ మధ్యలో ఏడో ఉన్నాడా, తోటలో ఉన్నాడు. మరి నేను చెప్పిన దానికి అతను సాక్ష్యం. ఎక్కడున్నాడో ప్రార్థనా తోటలో నేను నైట్ జర్నీ ప్రయాణం వెళ్ళేటప్పుడు చెప్పాను, నేను దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. చాలు, ఇక రేపటి నుంచి ఎండ బాధినా నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు సంబంధం లేదు. ప్రార్థన చేశాను, చల్లబరచమన్నాను. మొన్న కురిసింది వాన, ప్రచండమైన వాన కురిసింది. అవునా? పోయినంత లెక్క వాన పడతానే ఉంది. నా ప్రార్థన కూడా వింటున్నావా నాయన? స్తోత్రం నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవే. నా చెల్లి గుర్తుపెట్టుకో, విశ్వాసం ఎప్పుడు సిగ్గుపరచదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గునొందడు అని నా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆ చెల్లి ఈరోజు కూడా వచ్చింది. యూరిన్ బ్యాగ్ పెట్టి అంబులెన్స్లో ఎక్కించి వాళ్ళన్న వాళ్ళ చెల్లి ఇద్దరు నా దగ్గరికి వచ్చి పర్సనల్గా చెప్పారు, రోజుల మనిషి అని.
ఆశలు లేవని, బతకదు అని 3 లేక 4 రోజులు ఉంది మీ మధ్య సజీవ సాక్ష్యంగా. లేదు ఛాన్స్. ఆమె ఒక కోరిక కోరింది తెలివిగా, నా దేవుడు నన్ను ఉంచినా తీసుకెళ్ళినా నేనైతే సిద్ధపడాల్సింది ఉంది. నేను నా ప్రభు సన్నిధిలోకి వెళ్తాను, తండ్రి సన్నిధిలోకి వెళ్తాను. నా దోషములు నా ప్రభు ముందు ఒప్పుకుంటాను. ఆయన రక్తాన్ని ఆశ్రయించి నా పాపాలన్నీ కడుక్కుంటాను. కూటాలమ్మా శాలేమన్న నీకు దొరకపోవచ్చు అంటే, అన్న దొరికినా దొరకపోయినా యేసయ్య దొరుకుతాడు. నన్ను మందిరానికి తీసుకెళ్ళండి, ఆయన చిత్తమైతే అన్న దొరుకుతాడు, దొరకపోయినా యేసయ్య నా సంగతి చూసుకుంటాడు. ముడితే నన్ను ముడతాడు, లేకపోతే తీసుకుంటాడు. నేనైతే ఇంటికైతే రాను, ఆయన పాదాలు పట్టుకుంటాను. ఆయన పాదాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళనని ఏడ్చింది నా ప్రభువు. ఆ బలహీనురాలు, ఆ మరణాపాయంలో ఉన్న దీనురాలు యొక్క హృదయ వాంఛ నెరిగాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడ్డానంటే ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను బతికిస్తాడని ఆ విశ్వాసం. అన్న దొరికినా దొరకపోయినా నా ప్రభు ఉంటాడు. నా పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకుంటాను. ఆయన రక్తంతో నన్ను కడుగుతాడు, నన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నన్ను బతికించాలి. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నా యేసయ్య వల్ల అవుతుంది. డాక్టర్ల వల్ల కానిది పరమ డాక్టర్ నా ప్రభు వల్ల అవుతుంది. ఆయన ఏ జవాబు ఇచ్చినా పర్వాలేదని అలాగే వచ్చేసింది అంబులెన్స్. వీల్ చైర్లో అక్కడ దాకా తీసుకొచ్చారు. మధ్యరాత్రి 1 గంట అయింది. హేమంత్ వచ్చి నాకు విషయం చెప్పాడు, ఇట్లా చావు బ్రతుకుల మధ్య ఉంది పాపం, విశ్వాసంతో నన్ను శాలేమన్న దగ్గర తీసుకెళ్ళండి, మందిరంలోకి తీసుకెళ్ళండి అని అడిగిందట. చివరి కోరికలాగా తెచ్చాను నాన్న అన్న. నేను నిద్రపోతే సమస్య కానీ లేచే ఉన్నా కానీ అయినా పదా అని ఆ 1:30 టైంలో వచ్చాను బయట. వచ్చి ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు ఆమె విశ్వాసంతో పలికిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమ్రోగుతున్నాయి. నాకు భయం లేదన్నా, నా దోషాలని నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బ్రతికిస్తాడు. వీళ్ళే భయపడుతున్నారన్నా, వీళ్ళే భయపడుతున్నారు, నాకు భయం లేదన్నా. నాకు ఒక్క మాట ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేసినాక నేను ఇంటికి పోనన్నా, మందిరంలోకి వెళ్తాను. నేను ప్రభువుకు చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, చెప్పుకున్నాక వాళ్ళు ఇటు తీసుకెళ్తే వెళ్ళిపోతానని అడిగినప్పుడు చేతులుంచి ఈ బిడ్డ విశ్వాసం చొప్పున మీకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తాను. దేవుడు తన అద్భుతమైన కార్యం జరిగించాడు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతురాలై సజీవురాలై నంబర్ 1గా మీ మధ్యలోనే ఉంది. ఇలాంటివి నా తల వెంట్రుకల కంటే ఎక్కువైన సాక్ష్యాలు. తెలుసా మీకు ఆ సంగతి? నా దేవుని కృప. దాదాపు 20 సంవత్సరాల ఈ సుదీర్ఘ సేవలో ఎన్నో కార్యాలు చూశాను, విశ్వాసపు విజయాలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏ పొద్దు శ్రమలకు సిద్ధపడండి అని చెప్పే శాలేమన్న ఈరోజు ఇలా చెప్తున్నాడు. ఏంటంటే కేవలం శ్రమల కోసమే కాదు, ఆశీర్వాదాల కోసం కూడా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాన్ని వారసులుగా ఉండడానికి కూడా పిలువబడ్డాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి కేవలం శ్రమలే కాదు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప అద్భుతం, గొప్ప విజయం. నా బిడ్డ ఫైనల్గా చెప్తున్నాను నాన్న, నువ్వు అడిగి నువ్వు విశ్వసించింది, మనోనేత్రాలతో నువ్వు చూసింది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు అడిగింది విశ్వసించింది నీకు అందలేదు అంటే గుర్తుపెట్టుకో, దానికంటే 10-12 రెట్లు ఎక్కువైన దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గట్టిగా కొట్టి ఈ మాట హృదయంలో తీసుకో. నువ్వు విశ్వసించి, నువ్వు అడిగి, నువ్వు ఎదురు చూసింది నీకు ఇవ్వలేదు, ఆగిందంటే గుర్తుపెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లో దానికంటే కొన్ని రెట్లు 10, 11, 12 రెట్లు ఎక్కువైంది నీ ముందుకు వచ్చి నిలబడితే అది నా దేవుడు చేసే కార్యం. సిగ్గుపరచండి నాన్న, సిగ్గుపరచండి. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా
ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. తలలు వంచండి, తలలు వంచండి. నా దేవుని బలమైన కార్యం ఈ వర్షము వలె మీ జీవితాల్లో కూడా నా దేవుడు విశ్వాస సహితమైన కార్యములు జరిగిస్తాడు. విశ్వాసంతో లాస్ట్ ఫ్రైడే మనం చేసిన ప్రార్థన, ఇదిగో మళ్ళా వారానికి వర్ష రూపంలో సమాధానం దేవుడిచ్చాడు. ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? నీ కళ్ళారా నువ్వు చూస్తున్న విషయం ఇది. ఒక్కసారి ప్రార్థన చేయి. అదిగో ఆ ప్రార్థన విని ఇంత కార్యం చేసిన దేవుడు. అదిగో వీల్ చైర్లో ఆ బిడ్డను చూడండి, ఏ కండిషన్లో ఉందో చూడండి. ఒకసారి కళ్ళు తెరిచి స్క్రీన్ మీద కనపడుతున్న దృశ్యం చూడండి. దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా ఉన్న కండిషన్ నుంచి ఇదిగో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. దేవుడు ఆమెను ఎలాగునా బాగు చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు. నీ ఎడల కార్యం ఎందుకు చేయడు నాయన? ఇదంతా నేను నా గొప్పతనం అని చెప్పట్లేదు. విశ్వసించిన వారి విశ్వాసాన్ని బట్టి నా దేవుడు కృపతో జరిగించిన కార్యాలు, స్తుతి మహిమ ఘనత నా తండ్రికే చెందును గాక, నా తండ్రికే చెందును. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, ఆయన కృప, నీ విశ్వాసం జరిగింది దైవ కార్యం. రండి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మేయండి నాన్న, తలలు వంచి కళ్ళు మేడ. అందరము తలలు వంచి కళ్ళు ముద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలు, లైవ్లో జూమ్లో కనబడుతున్న బిడ్డలు, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి అందుబాటులోకి వచ్చారో భయపడకండి నాన్న, కృంగిపోకండి. దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. విశ్వాసంతో స్వతంత్రించుకో. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. విశ్వాసంతో స్వతంత్రించుకో. దేవుడు నీకు విజయం ప్రకటించున్నాడు. దేవుడు నీ ఎడల ఆశ్చర్య కార్యాలు రెడీ చేసి వాటన్నిటిని అమల్లో పెట్టేశాడు. ఇదిగో విజయము నిన్ను హత్తుకోబోతుంది. విజయము నీవు స్వతంత్రించుకోబోతున్నావు. ఇదిగో దాన్ని పొందుకొని ఉన్నావు నువ్వు. విశ్వాసంతో స్తుతించు దేవుని. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. నా ప్రభు నిన్ను ముట్టి ఉన్నాడు. నా ప్రభు నీ విశ్వాసాన్ని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇన్నాళ్ళుగా నువ్వు ఎదురు చూసిన ఒక బలీయమైన కార్యమును ఇదిగో రానున్న దినములో కళ్ళారా నువ్వు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. ఇది నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము. సందేహిస్తే పొందలే, విశ్వసించు, స్వతంత్రించుకుంటావు. ఓ ఇచ్చినందుకు స్తోత్రం, ఓ పొందినందుకు స్తోత్రం. దేవా నాకు జయం ఇచ్చినందుకు స్తోత్రం. ఓ విజయాన్ని నేను పొందినందుకై నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెప్పు. నువ్వు గొడ్రాలివా, సంతు లేని స్థితిలో ఉన్నావా? ఓ రెండు చేతులు చాపి, ఓ ఈ చేతుల్లో పసికందు నుంచినందుకై స్తోత్రము. ఓ ఈ చేతుల్లో నువ్వు ఉంచిన బిడ్డకై స్తోత్రము. ఓ నా ఎడల నువ్వు చేసిన కార్యముకై స్తోత్రము. నువ్వు ఇచ్చిన కార్యముకై స్తోత్రము, జరిగించిన కార్యముకై స్తోత్రము. ఓ నువ్వు రోగిగా ఉన్నావా? రిపోర్ట్ చేతిలో పట్టుకొని ఓ ఈ రిపోర్ట్ నువ్వు మార్చినందుకు స్తోత్రము, మార్చినందుకు స్తోత్రము, మార్చినందుకు స్తోత్రము, మార్చినందుకు స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దాని నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి గలవాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా చేయుటకు శక్తి కలిగిన వాడు నా తండ్రి. కంగారు పడద్దు, అధైర్యపడద్దు, అవిశ్వాసం చూపొద్దు. దేవుని వైపు చూడు, సంతోషించు, దేవుని మహింపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవగు దేవా నీకు స్తుతి స్తోత్రములు.
ఈవేళ ప్రత్యేకముగా నీ దాసుని పరిశుద్ధాత్మ వశంలో ఉంచి ప్రత్యేకముగా ప్రేరేపించి మా విశ్వాసమును బలపరచనందుకై స్థిరపరచనందుకై ప్రోత్సహించేందుకై స్తోత్రము నాయన. నీళ్లు ద్రాక్షరసంగా మారిన తర్వాత వెళ్ళి ఇవ్వలేదు నాయన. నువ్వు చెప్పేవని నీళ్లుగా ఉన్నప్పుడే వెళ్ళి కదిలి చేశారు. వాళ్ళు తీరా పోవచ్చు ఉండగా నీరు ద్రాక్షరసమైంది. అయ్యా, రోగము తగ్గకముందే వెళ్ళి యాజకునికి చూపించుకోమన్నారు. వారు పోవచ్చు ఉండగా విడుదల పొందారు. అలాగన విశ్వాసం అడుగులు వేస్తుంది నాయన, విశ్వాసము నడుస్తుంది నాయన, సందేహించదు. అలాగే విశ్వాసంతో నేను కూడా నడవాలని, అలాగే మేలు పొందిన తర్వాత వచ్చి ప్రభు పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ప్రభుకి నమ్మకంగా ఉండాలని నా ప్రభు ఎన్నో విషయాలు ఈరోజు మాతో మాట్లాడినందుకై వందనాలు. ఇదిగో మా ప్రార్థనకు జవాబుగా ఈరోజు నువ్వు పంపుతున్న ప్రచండమైన వర్షమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. ఓ ప్రార్థనకి ఎంత ముమ్మరంగా జవాబిస్తావో, ప్రార్థనకి రెండంతలుగా నేను రెండవ మారు మళ్ళా వర్షాన్ని పంపుతా ఉన్నావు. ఓ నీకు స్తోత్రం, 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 స్తోత్రం మా నాయన, స్తోత్రం మా నాయన, స్తోత్రం మా నాయన, స్తోత్రం మా తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తోత్రములయ్యా. మా బిడ్డల విషయంలో కూడా ఎలా ప్రచండమైన వర్షపు జల్లు కురుస్తున్నట్టుగా మా బిడ్డల జీవితాల్లో కూడా నీ కార్యముల జల్లు కురవాలి ప్రభువా. నీ అద్భుతముల జల్లు కురవాలి మా బ్రతుకుల్లో, పరిచర్యల్లో, సేవల్లో, కుటుంబాల్లో నాయన. యేసు నామములో ప్రచండమైన కార్యములు, అద్భుతముల జల్లు కురియుగాక. మా రాష్ట్రములో, మా దేశంలో కూడా ఓ ప్రచండమైన నీ శక్తి విడుదలగునుగాక. ఈ వర్షపు జల్లు వలె ప్రచండమైన నీ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మాత కార్యాల వర్షపు జల్లు కురియుగాక. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడనేసే శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతమైన రాక పర్యంతం ఈ కాంతం వరకు సదా మనందరికి తోడై ఉండి మనల్ని నడిపించును గాక. విశ్వాసాన్ని సిగ్గుపరచిన దేవుడు మనం విశ్వసించిన దాని చొప్పున సమస్త కార్యములు నెరవేర్చినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ.